కరెన్సీ కథలో భాగంగా దానికి అనుసంధానమైనటువంటి అనుబంధ కథలని చాలా చెప్పుకున్నాము. కొత్త కొత్త కరెన్సీస్ మారిపోతున్నాయి. సాంప్రదాయ సమాజం వాళ్ళకి తెలియకుండానే ఎన్నో కరెన్సీలు మారిపోయి కొత్త కరెన్సీలు వచ్చేసి లేటెస్ట్ కరెన్సీ మధ్యలో ఉండే కరెన్సీస్ కూడా వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఇంకా వాళ్ళు ఏదో రూపాయలు అట్లానే ఉండే పరిస్థితి చాలామంది ఉన్నారు. అంటే ఈ కరెన్సీ కథ ఇంత ఎక్కువగా ఉంటుందా? ప్రపంచాన్ని మనం పూర్తిగా చూసినప్పుడు ఆర్థిక వ్యవస్థ ఇన్ని పెనుమార్పులకి గురి అవుతుందా అనేటటువంటిది అర్థమవుతుందండి. మీరు గత వారం కార్యక్రమంలో బిట్ కాయిన్, స్టేబుల్ కాయిన్స్, కార్పొరేషన్స్, అవి బ్యాంకుల స్థానంలో కొత్త ఆర్గనైజేషన్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు డబ్బులకి గ్యారంటీ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ మనం ఆగటం జరిగింది. మరి ఈ వారం ముఖ్యంగా మనం డిజిటల్ మనీ గురించి గత వారం ప్రశ్న వేసి అక్కడ ఆగిపోయి ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వం కూడా డిజిటల్ మనీని బిల్లుని తీసుకొద్దాము అనేటటువంటి ఒక ప్రతిపాదనతో ఉండటము. మరి డిజిటల్ మనీ అంటే ఏమిటి, వీటిలో లావాదేవీలు ఎలా చేస్తారు భవిష్యత్తులో చెప్పండి. బిట్ కాయిన్ అనేది ఏం చూపించింది అంటే బ్యాంకుల్ని లేదా వ్యవస్థల్ని నమ్మనవసరం లేదు, మేము ట్రాన్సాక్షన్స్ చేసుకుంటాము, మేము ఒకళ్ళనొకళ్ళం నమ్మడం కన్నా ఈ కంప్యూటర్ నెట్వర్క్ని నమ్ముతాము అనేది ఒక ఇండిపెండెన్స్ని చూపించింది. తర్వాత స్టేబుల్ కాయిన్స్ ఏం చేశాయి, దాని నుంచి డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీని తీసుకొని ఎఫిషియన్సీని చూపించాయి. బ్యాంకుల్ని నమ్మనవసరం లేదు, మమ్మల్ని నమ్మండి, మీకు ఒక స్టేబుల్ కాయిన్కి ఒక $1 కానీ లేదా ఒక స్టేబుల్ కాయిన్కి ₹1 కానీ మేము ఇస్తాము, మా దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, మీరు స్టేబుల్ కాయిన్లో ట్రాన్సాక్ట్ చేసుకోండి, ఎవరికి ఏం అవసరం వస్తే ఆ రోజు మా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత గవర్నమెంట్స్కి భయం పట్టుకుంది, మా ఆధిపత్యం పోతుంది, మాకున్న కంట్రోల్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మీద పట్టుపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తమ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటే గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాదు. రూపాయలని చేయాలా లేకపోతే స్టేబుల్ కాయిన్స్ని చేయాలా, అంటే ప్రింట్ చేయాలా, ఎవరిని నమ్మాలి అన్నది ఒక భయం పట్టుకుంది అనమాట. దీని నుంచి పుట్టింది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ ఏంటంటే కొత్త కరెన్సీ అనడం కన్నా ఒక కొత్త ఆర్కిటెక్చర్. ఇక్కడ మనీని ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీలు వస్తున్నాయి, DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అంటాం, ఖాతాలకే డబ్బు విధానం. ఇంతకు ముందు కూడా ఇదంతా పెద్ద నెట్వర్క్ ద్వారా జరిగి ఎప్పుడో జనవరిలో రిలీజ్ చేస్తే డిసెంబర్కు ఎప్పుడో డబ్బులు వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇంత అవసరం లేదు, కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఏదైనా ఫాస్ట్గా చేయొచ్చు, మొత్తం డేటా మాకేమివ్వండి, మేమే డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది, అలానే చేస్తోంది. కానీ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు సర్క్యులేషన్ అవ్వాలి మనీ అని చెప్పి, ఎవళ్ళు ఒకళ్ళ దగ్గరే డబ్బు పెట్టుకోకూడదు, సర్క్యులేట్ అవ్వాలి. దాన్ని ఎలా చేయాలి అన్న ఒక్క ప్రాబ్లమ్ని ఈ CBDCలో అన్నవి సాల్వ్ చేశాయి. అంటే ఒక ₹1000 గవర్నమెంట్ మీ ఖాతాకి వేస్తుంది. అంటే డబ్బులు అనేవి దాచుకోకూడదు, ఖర్చు పెడుతూనే ఉండాలి, కొత్త డబ్బు సంపాదిస్తూనే ఉండాలి. అది భారతదేశ సాంప్రదాయం కాదు. ఇన్నాళ్ళు మన కన్జర్వేటివ్ ఎకానమీ అంటారు మనది. మైండ్ సెట్ కూడా అలాంటిదే. వెస్ట్రన్ మైండ్ సెట్ వేరు. అంటే ఏంటి, వాళ్ళు 5 రోజులు కష్టపడతారు, లాస్ట్ 2 డేస్లో సాటర్డే సండే పూర్తిగా ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతారు. భారతదేశంలో అలా కాకుండా ₹100 సంపాదించుకుంటే కనీసం ₹50 ఖర్చు పెట్టినా ఇంకో ₹50 దాచుకుంటారు. అది ఇప్పుడు మీరు కాదంటున్నారు. అది ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ అలా దాచుకున్న డబ్బుకి ఎవరైనా బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా డబ్బు ఉందంటే మళ్ళీ వాళ్ళకే వడ్డీ కట్టాల్సి వస్తుంది. దానివల్ల మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి CBDCలు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ₹1000 మనకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, ప్రోగ్రామబుల్ కరెన్సీ అనమాట. ఇంతకుముందు రూపాయి మన చేతిలో లేదా మన బ్యాంక్ అకౌంట్లో ఉందంటే అది రూపాయిగానే ఉంటుంది, దాని విలువ పడిపోవచ్చు, ఎవరు ముట్టుకోవడానికి లేదు, మనం పర్మిషన్ ఇవ్వకుండా దాన్ని ముట్టుకోవడానికి లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది కొత్త ఆర్కిటెక్చర్, ఏం చేస్తున్నారు అంటే ఒక డిజిటల్ వాలెట్ ఉంటుంది మనకి, అందులోకి డబ్బులు వేసేస్తారు. నీకు ₹1000 వేసాను, దీన్ని నువ్వు 3 నెలల లోపల కేవలము ఫుడ్కి కానీ లేదా ఫ్యూయల్కి కానీ వాడాలి, వాడకపోతే ఎక్స్పైర్ అయిపోతుంది, 3 నెలల తర్వాత అది నీకు పనికి రాదు అని చెప్తారు. దానివల్ల ఏమవుతుంది, మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. దీని వెనకాల మనం బిట్ కాయిన్ వెనకాల ఉన్న టెక్నాలజీ డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ అని మాట్లాడుకున్నాం. సేమ్ అదే ఉంటుంది. మళ్ళీ ఎఫిషియన్సీ, ఫాస్ట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. ఎఫిషియన్సీ ఉంది ఎందుకంటే ఫాస్ట్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి, జనాలు ఖర్చు పెడుతున్నారు, దాన్ని సర్క్యులేట్ అవుతుంది మనీ. తర్వాత ఇదంతా ట్రాక్ చేయడానికి గవర్నమెంట్కి ఒక ఆధారము దొరికింది. సో ఇలా ఉన్న వాటిని అన్నింటినీ తీసుకొని కొత్తగా గవర్నమెంట్ కూడా తన విధి విధానాలను మార్చుకుంటూ వస్తుంది కాలానికి తగినట్టు. బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీ లేకపోతే మీరు స్టేబుల్ కాయిన్స్ లాగే దానికి ప్యారలల్ గా గవర్నమెంట్ కూడా తన కంట్రోల్డ్ వ్యవస్థని కొంచెం ఎఫిషియెంట్గా మారుతూ వస్తుంది. ఇప్పుడు బ్యాంకులు నమ్మకండి, డైరెక్ట్ మీ వాలెట్ మీ దగ్గరే ఉంటుంది, మీ ఫోన్లో మీ వాలెట్లో ఉంటుంది డబ్బు, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. ఇక్కడ బ్యాంక్ ఎక్కడా తగలట్లేదు,
కేవలం గవర్నమెంట్ ఒక నెట్వర్క్ ద్వారా డబ్బులు పంపిస్తుంది. 3 నెలల లోపల మేము దీన్ని ప్రోగ్రామ్ చేసి పెట్టాము. 3 నెలల లోపల వాడలేదు అంటే కనుక వేస్ట్ అయిపోతుంది అని చెప్తారు. అంటే 3 నెలలు 6 నెలలు అనేది ఒక టైం ఎంతైనా ఎంత ఒక టైం ఫ్రేమ్ పెడతారు. టైం పెడతారు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. దాన్ని వాళ్ళు ఇంకో రకంగా కూడా మేనేజ్ చేయొచ్చు. 1000 రూపాయలు వేసాము, ఇందులో 500 దీనికి, 500 దీనికి, 500 దీనికి వాడొచ్చు అని చెప్తారు అనమాట. ఆ ప్రోగ్రామ్ చేస్తే అంటే గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చినట్టుగా బడ్జెట్ ఇచ్చి మీరు దీనికి ఇది ఖర్చు పెట్టండి, దీనికి ఇది ఫలానా హెడ్ లో ఇంత ఖర్చు పెట్టండి అని ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు వచ్చే డబ్బు అలా జరగడానికి, వేరే దానిలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు అలా లేకుండా ఇది జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నది అంతా కూడా ఈ డిజిటల్ మనీలో ఈ సిబిడిసి అనేటటువంటి దాంట్లో కేవలం గవర్నమెంట్ నేరుగా ఖాతాలకు వేసే ఆ డబ్బులు మాత్రమే ఇప్పుడు మీరు చెప్పిన వ్యవస్థ పనిచేస్తుంది. రేపొద్దున మరి జీతాలు అవన్నీ ఎలా ఇస్తారు? లేదు, జీతాలు కూడా రేపు ఇందులోనే ఇస్తామని అంటే అనే అవకాశం లేదండి. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ అన్నది అనాది కాలం నుంచి వస్తూనే ఉంది. మనకి బ్యాంక్ వ్యవస్థ ఏంటండి, అప్పులు ఇవ్వడము, వడ్డీ తీసుకోవడం. ఆ వడ్డీ అన్న దాని మీదనే ప్రపంచం మొత్తం నడుస్తుంది. ఆ వడ్డీ అనేది లేదంటే కొత్త మనీ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు, కొత్త ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది. సో దానివల్ల గవర్నమెంట్స్ అనేవి ఉన్నన్ని రోజులు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ప్యారలల్గా బిట్ కాయిన్ ఎలా వచ్చిందో, స్టేబుల్ కాయిన్స్ ఎలా వచ్చాయో, అలానే గవర్నమెంట్స్ మేము వెనక పడిపోకూడదు, మేము కూడా ఇంత ఎఫిషియన్సీగా చేయగలము, మాకు అవసరం ఉన్న దగ్గర మేము చేస్తాము అని చెప్పి సిబిడిసిస్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన సిబిడిసి చాలా లిమిటెడ్. ఒకవేళ ప్రభుత్వాలు ఎంత వేస్తాయి, 1000 రూపాయలు వేస్తాయి, 2000 వేస్తాయి, 10,000 వేస్తాయి. కానీ ఇక్కడ మీరు చెప్పిన బిట్ కాయిన్లో కానీ లేకపోతే స్టేబుల్ కాయిన్స్లో కానీ లక్షల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కదా. మరి చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంటుంది కదా. కానీ అసలైన మన నార్మల్ బ్యాంకింగ్ వ్యవస్థలో లక్షల కోట్లేనండి, కోటాను కోట్లు అవుతున్నాయి కదా. సో ఇక్కడ నమ్మకం పోయింది కాబట్టి బిట్ కాయిన్ వచ్చింది. బిట్ కాయిన్లో నమ్మకం పోతుంది కాబట్టి స్టేబుల్ కాయిన్ వచ్చింది. ఈ మొత్తంలో గవర్నమెంట్కి కరెన్సీ మీద అసలైన పట్టు ఉండాలి. ఆ పట్టు పోతోందన్న భయం నుంచి పుట్టుకొచ్చిందే సిబిడిసిలో. కాబట్టి ఇందులో ఒక ఆర్గనైజ్డ్ ఒక వ్యవస్థని మాత్రం గవర్నమెంట్ చేయగలుగుతుంది. భవిష్యత్తులో దీన్నే ఇంకా కొన్ని మార్పులతో చేర్పులతో ఇంకా ఇందులోనే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసుకునే విధంగా కూడా చేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మొదట్లో మాట నమ్మకం మీద పనులు జరిగేవి, ఆ తర్వాత వస్తువుల మీదకి వచ్చింది. రాళ్ళు గాని, ఒక శంఖాలు గాని, దాని మీద నమ్మకం పోయి ఒక రాజు ఇచ్చే ఒక సిగ్నేచర్ పెట్టి లేదా ఒక కాయిన్స్ ప్రింట్ చేసి దాని మీదకి నమ్మకం వచ్చింది. ఆ తర్వాత బంగారం మీదకి నమ్మకం వచ్చింది. ఆ తర్వాత డాలర్ల మీదకి వచ్చింది. ఆ తర్వాత పెట్రో డాలర్ అన్నారు, ఆయిల్ మీదకి వచ్చింది. తర్వాత బిట్ కాయిన్ వచ్చింది. తర్వాత స్టేబుల్ కాయిన్స్ వచ్చాయి. ఇప్పుడు సిబిడిసి అంటున్నాం. నడిచే వ్యవస్థ మీద ఎక్కడైతే నమ్మకం పోతూ వచ్చిందో ఆ రోజు డబ్బు లేదా కరెన్సీ అనేది రూపాంతరం చెందుతూ వచ్చింది. సో ఈ రోజు ఇది ఉంది, రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పలేం. కాకపోతే ఎక్కడైతే నమ్మకం ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఆ రోజు కొత్త వ్యవస్థకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు సెంట్రల్ బ్యాంక్డ్ డిజిటల్ కరెన్సీ అని చెప్పారు, సిబిడిసి. ఈ సిబిడిసి అనేటటువంటిది భారతదేశంలో వచ్చిందా, ఇంకా రావాలని అనుకుంటున్నారా? పైలట్ ప్రాజెక్ట్ గా చేశారు. ఫుల్ స్కేల్లో అయితే ఇంకా జరగలేదు. మేబీ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పొచ్చు. ఇంత జెయింట్ వ్యవస్థలో సామాన్యుడు పరిస్థితి ఏమిటి? తనకి తెలియకుండా దాచేసుకుని ఇంట్లో పెట్టుకుని దాని వాల్యూ తగ్గిపోయి, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఒక 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో ఒక 1,00,000 2 లక్షలు ఒక ఆర్గనైజేషన్ తలక మనీ అది. ఇంకా ఎక్కడ పెట్టినా ఎందులో పెట్టినా మళ్ళీ ట్యాక్స్ పడుతోంది, లేకపోతే దానికి ఇంట్రెస్ట్ పడుతోంది, దాని మీద ట్యాక్స్ పడుతుంది అని చెప్పి ఏమీ చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. బట్ 10-15 ఏళ్లలో 15 ఏళ్ల క్రితం 1,50,000, ఈ రోజు 1,50,000 అంటే 15 ఏళ్ల క్రితం 1,50,000కి ఒక 2 ఎకరాల పొలం వచ్చేది. ఈ రోజు ఒక సెంటు భూమి కూడా రాదు. అదే మరి డివాల్యూ అయిపోయింది. డివాల్యూ అనడం కన్నా అంత ఇన్ఫ్లేట్ అయిపోయింది, అంత మనీ విలువ తగ్గిపోయింది. నీ దగ్గర ఉండేటటువంటి దానికి తాలూకా క్వాలిటీ అన్ని మారిపోయాయి పూర్తిగా. అప్పుడు మనీ ఇప్పుడు మనీ కాదు, నోట్లవే, కానీ పూర్తిగా మారిపోయింది. అలా చాలామంది తెలియక డబ్బులు పెట్టుకుని దాచుకుని ఇంకోటేదో ఇలా దాచుకునే వాటిలో కేవలం బంగారానికి కొంచెము స్టెబిలిటీ మనం అనుకున్నాం చూడండి. బంగారాన్ని ఎవరు ఏం చేయలేరు, తినాలేము, ఎందుకు పనికిరాదు, చాలా మెత్తటి లోహము, దాంతో టూల్స్ తయారు చేయలేము, లేదా దానికి ఉన్న ఏకైక విలువ ఏంటి అంటే అది చెడిపోదు, చాలా రేర్, ఎక్కడి నుంచో మైన్ అయ్యి రావాలి, తుప్పు పట్టదు, అదే దాని విలువ అంతే. అలాగని తీసుకెళ్ళి కేజీలు దాచుకోలేరుగా.
భద్రతా ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎవరైనా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంత డబ్బులు ఎందుకు పెట్టుకున్నావు, ఒక దగ్గర ఎందుకు ఉంచావు, దీని తాలూకా లావాదేవీలు చూపించు అని చెప్పి రేడ్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు కదా. అదే కదా ప్రాబ్లం. అది ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరికైనా అది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన కాయినో, బిట్ కాయినో, స్టేబుల్ కాయినో లేదా డిజిటల్ కరెన్సీలో అవన్నీ మనం పాస్వర్డ్లు ఇస్తే కానీ, మనం యాక్సెప్టెన్స్ ఇస్తే కానీ ఇవన్నీ జరగవు కదా. బట్ ఇక్కడ మాత్రం ఈజీ యాక్సెస్ ఉంటుంది. అంటే సులభం, లాభం ఎంత ఉన్నదో, సుఖం ఎంత ఉందో, అక్కడ కూడా నష్టం కానీ కష్టం కానీ ఖచ్చితంగా అంత క్లియర్గానే ఎక్కువగా కనబడుతోంది అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి మీరు అన్నారు చూడండి, బ్యాలెన్స్ అని అన్నారు చూడండి. రిజర్వ్ బ్యాంకు ఒక రకమైన బ్యాలెన్స్ చేస్తుంది, లేదా డిమాండ్ అండ్ సప్లై కూడా ఒక రకమైన బ్యాలెన్సే, ప్రైసెస్ పైకి కిందికి వెళ్ళకుండా. అలానే ఇక్కడ కూడా రిస్క్ అండ్ రిటర్న్. మనం బంగారం ఇంట్లో పెట్టుకుంటే ఎంత రిస్క్ ఉంది, దానివల్ల మనకి ఎంత లాభం వస్తుంది, లేదా ఆ బంగారాన్ని మనం మార్కెట్లో అమ్మి ఆ డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మనకెంత రిస్క్ ఉంది, ఆ డబ్బు ఉంటుందా పోతుందా, లేదా దాని మీద మనకి ఎంత వచ్చి లాభం వస్తుంది. ఇక్కడ ఈ బ్యాలెన్స్ వస్తుంది, రిస్క్ రిటర్న్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, ఉన్నదే ఊడిపోయే పరిస్థితి అన్నప్పుడు నేను ఇవన్నీ మానేస్తాను, నాకు వద్దండి, నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ఆ సరుకుని తీసుకెళ్ళి ఎవరో వాడికి ఇస్తాను, వాడి దగ్గర నుంచి మళ్ళీ ఏవో తెచ్చుకుంటాను, అలాగ మేము మళ్ళీ గ్లోబల్ ఎకానమీ నుంచి ఎగైన్ ఒక విలేజ్ ఎకానమీకి మారిపోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుంది? యాక్చువల్గా ఇలాంటి కమ్యూనిటీస్ ఇంకా ఉన్నాయండి. అమెరికాలో ఆమిష్ అని ఒక కమ్యూనిటీ ఉంది. వాళ్ళు ఏంటంటే, మేము బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు, దేవుడు తర్వాత మా కమ్యూనిటీ, మా విలేజ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పాత కాలంలో మన వాళ్ళు చిన్న గ్రామాల్లో బతుకుతుంటారు చూడండి, అందరూ కలిసి పండించుకోవడము, తర్వాత అందరూ కలిసి తినడము, అలానే చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, వాళ్ళకి వెళ్ళి మనం డబ్బులు ఇచ్చామంటే మాకు ఎందుకు అవసరం లేదని పక్కన పడేసి వెళ్ళిపోతారు. సో అది కూడా ఉంది, అది కూడా జరుగుతుంది ఒక పక్క. అంటే ఇక్కడ మోడర్న్ వరల్డ్లో, అంటే ఆధునిక ప్రపంచంలో విలాసవంతమైనటువంటి జీవనం పెరుగుతున్న కొద్దీ అనేకమైనటువంటి అంశాలు మారిపోతున్నాయి. దానితో పాటు అనుసంధానించబడినటువంటి ఈ డబ్బు అనేటటువంటి సాధనం కూడా మళ్ళీ మనిషిని పూర్తిగా ఆడిస్తోంది. అలా కాదు, మామూలుగా కూడు గుడ్డ మకాన్ మనం ఉండడానికి అని ఆ టైపులోనే చాలు, నాకు నా లైఫ్ ఇంతవరకు, ఇంతకంటే ఏంటి, ఎంత మనిషి ఎంత ఎదిగిపోయినా ఇక్కడే అనేటటువంటి స్థితికి మళ్ళీ ఒకరోజు వెళతారా? లేదా ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈవెన్ మార్స్కి వెళ్ళిపోతారు, చంద్రమండలం మీదకి వెళ్ళిపోతారు, ఇవన్నీ చెప్తున్నారు. మరి చంద్రమండలం మీద ఈ కరెన్సీ చెల్లుతుందా, లేదా మార్స్ మీద ఈ కరెన్సీ చెల్లుతుందా? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఒప్పుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు రాళ్ళనే కరెన్సీగా వాడే అవకాశం ఉంది. 100 మంది ఉన్నారు, 100 మంది మేము రాళ్ళని వాడుకుంటాం కరెన్సీగా అంటే లీగల్ టెండర్ అయిపోతుంది. ధారావాహిక మొదట్లో నమ్మకము, డబ్బు అంటే నమ్మకము అన్నాను చూడండి, సేమ్. మళ్ళీ చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాళ్ళండి, అంటే 10 మంది కలిసి ఒక దాన్ని, ఇది పంది అంటే పంది, లేకపోతే నంది అంటే నంది, వెళ్తుంటే వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకం వచ్చి ఇది నందినే, లేదు అంటే పందిని తీసుకెళ్తున్నాం, ఏంటి పందిని తీసుకెళ్తున్నాం, అలా 100 మంది అడిగారు అనుకోండి, 101వ వాడు అడిగే దగ్గర వీడికి అనుమానం వచ్చేస్తుంది, నాది ఇది నంది కాదా ఇది పందా అని చెప్పి. అలాగా ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే, ఒక సమూహం ఎక్కువ మంది కలిసి మేము దీన్ని గుర్తిస్తాము అంటే దానికి వాల్యూ ఇమీడియట్గా పెరిగిపోతుంది. అక్కడ 100 మంది లేదా ఒక సమూహం ఒప్పుకున్నారు కాబట్టి నమ్మకం వచ్చేసింది. ఓకే, నేను ఒక్కనే కాదు, ఇంకో 100 మంది ఉన్నారు, సో 100 మంది నమ్ముతున్నారు దీన్ని, చాలు. కాబట్టి మీరు ఈ ధారావాహిక మొదట్లో ఫస్ట్ మాటలో ఏం చెప్పారు, డబ్బు అంటే నమ్మకము అని చెప్పారు. మళ్ళీ ధారావాహిక దాదాపు మనం 7-8 భాగాల వరకు వచ్చేసిన తర్వాత కూడా చివరిలో కూడా, ఆఖరిలో కూడా మనము చివరికి అదే కన్క్లూషన్కి వస్తున్నాం. అంటే డబ్బు అంటే నమ్మకము. 100 మంది, 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది కలిసి ఎవరు ఏది ఓకే, ఇదంతా ఇది సమ్మతము, ఇది నమ్మకము, ఇది ఇలా ముందుకు వెళదాము అంటే ఏమి, ఆ రాయి కూడా రత్నం అయిపోతుంది, లేదా రత్నం కూడా రాయి అయిపోయే అవకాశం ఉన్నది. ఎందుకు పనికిరాని అనడం కన్నా ఎటువంటి విలువ యాక్చువల్గా లేని బంగారం, ఎందుకంటే ఎటువంటి చేయలేదు, దాన్ని అందరూ నమ్మారు, దానికి విలువ ఉంది అని, దానివల్ల దానికి విలువ వచ్చేసింది అంతే. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్లో ఇంకా అందరికీ బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, ఈ ఇళ్ళు పొలాలు సైట్లు కొనుక్కునేటటువంటి దాంట్లో ఎందుకు పనికిరాని స్థలాలు ఎక్కడో ఊరవతల దూరంగా ఉండి ఎవరో రాళ్ళు రప్పులు ఉండేటటువంటి ఏరియాల్లో, మనం ఉన్న ఏరియాలో 1000 రూపాయలకి దొరికే స్థలం అక్కడ రూపాయి ఇచ్చినా కూడా ఎవడు తీసుకొని రోజుల నుంచి సడన్గా రోజులు తారుమారైపోయి కొంత వ్యవస్థలో మారిన తర్వాత అక్కడ ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం, అక్కడ ఎక్కువ మంది వెళ్ళి ఉండటము, విలువ పెరిగి ఆ రాళ్ళు రప్పలు దాంట్లోనే లక్షల కోట్లు ఇచ్చి కొనుక్కోవడము, సస్యశ్యామలంగా ఉన్న ప్రదేశాలు కూడా ఎందుకు పనికి రాకుండా చాలామంది గ్రామాలు వదిలి బయటకు వెళ్ళిపోతున్నారు కదా.
కొన్నిటి మీద ఎక్కువగా పడుతున్నారు కదా, అది కూడా ఇలాంటిదే. అక్కడ విలువ లేదు, కానీ విలువ ఉంది అని అందరూ నమ్మారు కాబట్టి విలువ వచ్చేసింది దానికి అంతే. అంతే. కాబట్టి మనము నమ్మితే విలువ పెరుగుతుంది, నమ్మకపోతే విలువ తగ్గిపోతుంది. ఆ నమ్మకం మీదే డబ్బు అనేటటువంటిది ఆధారపడి ఉంది. ఆ డబ్బు ఆ నమ్మకంతోనే ఇన్నాళ్ళు నడిపించినటువంటి, ఇప్పటికీ నడిపిస్తున్నటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆ నమ్మకాన్ని కోల్పోయిన రోజు ఒక బ్యాంకుని విడిచిపెట్టి ఇంకో బ్యాంకుకి, ఇంకొక బ్యాంకుని విడిచిపెట్టి ఇంకో కార్పొరేట్ సంస్థకి, ఆ సంస్థను విడిచిపెట్టి గవర్నమెంట్కి, లేకపోతే అవన్నీ విడిచిపెట్టి మళ్ళీ ప్రజలందరి సమూహాలకి వచ్చి ఇంతవరకు ఇలా రూపాంతరం చెంది ఇలా నడుస్తున్నటువంటి ప్రస్తుత తరుణం ఇది. కరెన్సీ కథ ఇది. కాబట్టి లోహిత్ కుమార్ రెడ్డి గారు చాలా ఓపికతో చాలా కష్టమైనటువంటి సబ్జెక్టుని చాలా విపులంగా చక్కగా మా శ్రోతలతో పంచుకున్నారు, వివరించారు. ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఎకానమీ అనేటటువంటిది, ఆర్థిక వ్యవస్థలో. సామాన్యుడికి కూడా మన ప్రయత్నం మనం చేసాం శ్రోతలకి ఈ కార్యక్రమాన్ని అందరికీ అర్థమయ్యేటట్లుగా అందించడానికి. కాబట్టి ఈ కరెన్సీ కథ ధారావాహికని ఇంతటితో ముగిస్తున్నాం. చాలా ధన్యవాదాలండి మీకు. మరొకసారి శ్రోతల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్.